స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై అభ్యంతరం చెప్పిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులను కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ పాలు నాయక్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్తోనే నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు డీసీ ఎలక్షన్ లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లను వెంటనే చట్టబద్ధంగా చేయకపోతే చట్టబద్ధంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను ప్రశ్నించారు. మంత్రి ప్రాజెక్టుల పూర్తి వివరాలతో సమాధానం ఇస్తారని హామీ ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణకు వచ్చే సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చిన వేలాది యువతకు ఉద్యోగాలు లభించేవని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైనదని తెలిపారు. నేను పార్లమెంట్ లో ప్రశ్న అడగడం జరిగింది. దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏదైతే పెద్దపల్లికి మంచిర్యాలకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినామో ఆ ప్రాజెక్ట్స్ మీద స్టేటస్ అడగడం జరిగింది. వారు కూడా ఆ స్టేటస్ మీద ప్రాపర్ రిప్లై ఇస్తాము, మేము స్పందిస్తామని చెప్పి వారు అక్కడికక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేసి దాని మీద ప్రాజెక్టు వాళ్ళని హ్యాపీ చేయడానికి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణకి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తుంచినారో వారికి ఈ రోజు పర్సనల్ గా అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి మంచిర్యాల గురించి మన దగ్గర ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మేము కూడా మన రాష్ట్రానికి మరి దేశానికి పనికొచ్చేటట్టు కష్టపడే యువకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ యూనిట్ ని సక్సెస్ చేసి తీరుతాము. జై హింద్, జై తెలంగాణ. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కొత్త సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సత్తా చాటారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి ఏదో ఒక కేసులు ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారు. మీరు ఎవరికి భయపడొద్దని సూచించారు. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్గా వచ్చే గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్కి ఏముండదు, వీళ్ళది అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగ వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉంది. నరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది. మళ్ళా జోర్దార్ గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి,
మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. హుజూర్నగర్ నియోజకవర్గ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యారస్ అభ్యర్థులను కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి భయపెడుతున్నారని, చింతలపాలెం, మఠంపల్లి, గరడపల్లి, హుజూర్నగర్లోని ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తోడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీ అనుచరులు, నాయకుల ఆగడాలను ఇప్పటికైనా అడ్డుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. బైండ్ ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని, కౌన్సిలింగ్ మీ వాళ్ళకి చేయాలి, అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి, గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి. కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాదు. కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు తరబడి కూర్చోబెడతాం. ఓవైపు పోలింగ్ జరుగుతుంటే ఓటుకే పోనీయకుండా ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళ ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా వేసుకుని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. ఇంకా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచిస్తాను. దేవరకొండ ఎమ్మెల్యే నినామత్ భాలు నాయక్ మాట్లాడుతూ రెచ్చగొట్టే రాజకీయాలకు కాలం ముగిసిందని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. आज 25 गरज कोनी तमार तांडे राज्य 25 गरज जो सवारे फ्री इलेक्शन साथी तमार पेद्द तांडे राज्य 25 गरज जो పేదవాడు కొడుకులు ఖర్చు తమ ఈ తుల్చానే భావ సెకండ్ సేనలేదాని భావ సెకండ్ గెలిచాలా అవుతాం తమ 25 గర్దే బాధ్యత మార్కెదాని తమనే సందర్భంగా మనకొరుతు వృద్ధులకు వికలాంగులకు విద్యుత్తులు పెన్షన్లు ఏదైతే త్వరలోనే దాంతో పాటుగా మా అక్క చెల్లెలకు 22,000 బాకీ ఉన్నాం. అది కూడా తప్పకుండా త్వరలోనే ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ఏది కూడా రేవంత్ రెడ్డి గారు అసలు ఈ సన్యాసులు అందరూ మాట్లాడతారు. సాయం మర్చిపోయి మాట్లాడుతున్నాం. బర్దర్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు అంటే ఒళ్ళు వెళ్తుంది. ఇక్కడ మా కార్యకర్తలందరికీ అవకాశం నాకు వాళ్ళు ఇయ్యరేమో అనుకున్నా కానీ మళ్ళీ అవకాశం వాళ్ళు ఇస్తామని మీ కోరిక నెరవేరుగాక. అందుకే అంటున్నా భిన్నమాడుకు భూముల బాట బంధు. యూకత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ డివిజన్లోని కలంధర్ నగర్ కమిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం ప్యూర్ హెల్త్ కేర్ పాలిక్లినిక్ ను హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. जैसा कि आप सब जानते हैं कुछ दिन बाद 2026 नए साल का आगाज़ होने वाला है। इस आगाज़ के मौके पर हम ओल्ड सिटी में एक नई शुरुआत करने वाले हैं प्योर हेल्थ केयर पॉलीक्लिनिक के नाम से। ये क्लिनिक संतोष नगर पर कायम किया गया है, डिसाइड लक्की होटल ऑपोजिट एक्यूटेक डायग्नोस्टिक सेंटर। इस क्लिनिक में आपको तमाम तबी सहूलतें। जाफर हुसैन साहब का शुक्रिया अदा करना चाहूँगी। उनके ताउन से उन्होंने हमारी बहुत मदद की है इस कैंप को सक्सेसफुल बनाने के लिए। और यहाँ पर कलंदर नगर पर सुबह 9 बजे से 2 बजे तक एक कैंप ऑर्गेनाइज किया गया है प्योर हेल्थ पॉलीक्लिनिक की जानिब से। और यहाँ पर टोकन्स भी చేస్తున్నాము. ఈ క్యాంప్ దానికి ప్రొప్రైటర్స్ గానీ మెంబర్స్ గానీ మన సోయల్ గారు ఉన్నారు, ఇంకా డాక్టర్ నవీన్ గారు ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హీ ఈజ్ వెరీ మచ్ మోటివేటెడ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. అంటే జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మన డాక్టర్ నవీన్ సార్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ సందర్భంగానే ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి స్వగ్రామమైన దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫీజ్ 1 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ను పీఎస్సీ చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి, యాంత్రిక జీవనానికి ఇలాంటి కల్చరల్ సెంటర్లు ఉపశమనంగా నిలుస్తాయని తెలిపారు.
చెన్నూరు పట్టణంలో పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డు మెంబర్లు భారీ మేజర్తో గెలవాలని విజ్ఞప్తి చేశారు. రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని చెన్నూరు ఎమ్మెల్యే గెలిచిన వివేక్ వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. ఆయన చెప్పిన అభివృద్ధి పనుల్లో పనులు నిలిపివేయబడినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి కాకుంటే కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ ప్రెస్ మీట్ కు హాజరైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చెన్నూరు పట్టణానికి సంబంధించిన సీనియర్లు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా ఇతర యూత్ సోదరులు, మా మందమరికి సంబంధించినటువంటి నాయకులు, మీడియా మిత్రులందరికీ పేరుపైన నమస్కారం. ముఖ్యంగా మొన్న డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, చేవేలలో చెప్పిన SC/ST డిక్లరేషన్ కానీ, కామారెడ్డిలో చెప్పిన BC డిక్లరేషన్ కానీ, సర్వర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ కానీ, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ కానీ, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఒకటి అయితే చెన్నూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరి నెలలో మున్సిపల్ ఆఫీస్ ముందు వేలాది మందితో ధర్నా చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీడియా సమావేశం ద్వారా నేను చెన్నూరు పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ప్రజాశక్తిని ఓడగొట్టండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి, వార్డు మెంబర్లను, సర్పంచ్లను. డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరింతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం మేము పునరంకితమై మంచిగా పనిచేస్తామని చెప్పి చెన్నూరు నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీల ఓటర్ మహాశయులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ములుగు జిల్లాలో సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల 2వ విడత ఎన్నికలు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఎన్నికల అబ్జర్వర్ SCA పర్యవేక్షణలో పకడ్బందీగా అవాంఛనీయమైన సంఘటన లేకుండా సజావుగా విజయవంతంగా ముగిశాయి. సూర్యాపేట జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా ఫేజ్ 2 సంబంధించిన పోల్ పొద్దున 7 గంటల నుంచి ప్రారంభం కావడం జరిగింది. 9 o'clock వరకు 9 గంటల వరకు మనకి 25% ఓటింగ్ రిపోర్ట్ రావడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో, అన్ని గ్రామ పంచాయతీలు పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చివెంల మండలం చివెంల పోలింగ్ స్టేషన్స్ వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడ కూడా పీస్ఫుల్ మేనర్లో పోలింగ్ నడుస్తూ ఉన్నది. ధన్యవాదాలు. కొన్ని చోట మనకి ఏదైతే ఎక్కువ ఓటర్స్ ఉన్న చోట మనకి టైం ఎక్కువ తీసుకోవడం, ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగి ఉన్నది. మీరు అన్నట్లు ఎక్కడ కొంచెం సమయం తీసుకుంటున్నారో అక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఏర్పాటు చేయడానికి మనకు కానీ జోనల్ ఆఫీసర్స్ కానీ తెలియజేయడం జరిగింది. అది కూడా ఫాలోఅప్ చేసి మన ఉప సర్పంచ్ ఎన్నిక స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో ఉన్న గైడ్లైన్స్ నోటీస్ జారీ చేయడం కానీ, కోరం కానీ, ఇఫ్ ఇన్ కేస్. ములుగు జిల్లాలో 3వ విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రిమోట్ ఏరియాలైన కర్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నిర్వహించబడుతున్నాయని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రి, పోలింగ్ బ్యాలెట్ బాక్సులను లిస్టులో సరిచూసి సిద్ధం సూచించారు. సిగ్నల్ లేని గ్రామాల్లో అబ్జర్వర్ వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తారని, సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా కొంత రిమోట్ ఏరియా ఉండడం వల్ల, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కొంచెం ఇష్యూ ఉండడం వల్ల చాలా వరకు మనము క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్గా ఇవన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ సిగ్నల్ ఉన్నాయో అక్కడంతా మనము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. ఎక్కడ సిగ్నల్ లేదు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు మెటీరియల్స్ అన్ని చెక్ చేసుకుని పోవాలి. మీకు మెటీరియల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెటీరియల్ లిస్ట్ ఏంటి, ఏ మెటీరియల్ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. వెళ్ళేటప్పుడు కూడా మెటీరియల్స్ చూసుకోకుండా వెళ్తారు. అక్కడ పోయి నాకు అది లేదు, నాకు సీల్ లేదు, నాకు ట్యాగ్ లేదు, నాకు పేపర్ లేదు, అది లేదు, ఇది లేదు అని కాల్ చేస్తారు. అట్లా చేయకుండా
ఒక్కసారి ఇప్పుడు మెటీరియల్ అన్ని సెగ్రిగేట్ అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ కేపీహెచ్బీ టెంపుల్ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్రారెడ్డి, స్పోక్ పర్సన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. వి స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా ముద్దుబిడ్డ శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా దుర్మార్గంగా జైలుపాలు చేసినారు. దీనికి నిరసనగా ఈరోజు హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టాము. అతి త్వరలోనే ఈ దుర్మార్గమైన కూటమి పరిపాలన అంతమవుతుంది. ఈరోజు ప్రజలందరూ సున్నితంగా గమనిస్తున్నారు. ప్రజాపాలన గాలి వదిలేసి నాయకుల మీద కేవలం కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది. ప్రయత్నాలు అరెస్టు చేస్తూ పోతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మేము ఎక్కడో దూరంగా ఉన్నా కూడా మాకు ఇంత బాధాకరంగా అనిపించింది కాబట్టి ఈ రోజు హైదరాబాద్ కూటి ప్రాంతంలో ఈ పిన్నెల్లి అభిమానులందరూ కలిసి ఇక్కడ మా నిరసన తెలియజేస్తున్నాం. దీనికి అకౌంటబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అవేమీ చెప్పరు. ఎంతసేపు అక్రమ అరెస్టులు చేయడము, నిర్బంధాలు చేయడము, బయటకు వస్తే బెయిల్ క్యాన్సిల్ చేయడము, ఇలా సాగుతున్న మీ కక్ష రాజకీయాలకి చరమ గీతం త్వరలోనే పాడతాం. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో చేపడుతున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని కోలా ఆనంద్ బీజేపీ కార్యకర్తలను కోరారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈ మాసం డిసెంబర్ 25వ తారీఖున ఆ యొక్క జయంతిని పురస్కరించుకొని 100 సంవత్సరాలు శత జయంతి జరుగుతూ ఉంది దేశమంతా కూడా. ఈ యొక్క 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రమంతా కూడా 26 జిల్లాలకు సంబంధించి 26 విగ్రహాలను ఏర్పాటు చేశారు. అది ఈరోజు 11వ తారీఖున ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్రకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పాల్గొంటున్నారు. అందువల్ల దయచేసి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ కావచ్చు, సభ కావచ్చు, రెండు కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఎన్ఎస్ గోల్డ్ బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న గంగా విజయ్ కుమార్, గంగా లావణ్య తమ షేర్లను మరో పార్ట్నర్ అల్లంపల్లి శ్రీనివాస్ కు చట్టబద్ధంగా అమ్మారు. డబ్బులు తీసుకున్నప్పటికీ గోల్డ్ రేట్ పెరగడంతో ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని రిజిస్ట్రేషన్ చేయమంటూ ఒత్తిడి చేసినట్లు విజయ్ కుమార్ మరియు అతని కోడలు లావణ్యపై బాధితుడు అల్లంపల్లి శ్రీనివాస్ పోలీసులకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కేసును 316 వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎల్ఎన్ఎస్ జ్యువెలరీ మాదే. అందులో ఒక భాగస్వామి ఏం చేసిందంటే, నేను వెళ్ళిపోతాను ఒక 5 నెలల సంది మా వెంబడి పడి 4.5 కోట్లకు ఆయన షేర్ అమ్ముకొని 4.5 కోట్ల రూపాయలు తీసేసుకొని లీగల్గా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ తీసుకొని నాకు అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నాకు అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తున్నాడు. 3 months 4 months అయిపోయింది. మొత్తం టోటల్ పేమెంట్ కూడా తీసుకొని కూడా 2 months అయిపోయింది. 4.5 కోట్లు తీసుకొని కూడా ఇవాళ ఏం చేస్తుండే అంటే లీగల్ నోటీస్ పంపించి నన్ను మనోవేదనకు గురి చేస్తుండు. ఇవాళ ఇదే విషయం నేను మన లోకల్ పోలీసులకు సీఏ గారికి, ఎస్ఐ గారికి మరో 1,50,00,000 వేరియేషన్ వచ్చింది కాబట్టి ఇవాళ నన్ను కావాలని ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం ఎంత మోసం చేసింది? మొత్తం ఇప్పుడు 4.5 కోట్లు ఉన్నారు. విజయ్ కుమార్ కోడల పేరు ఉంటుంది. లీగల్గా మోసం చేసింది మాత్రం విజయ్ కుమారే. లావణ్య కోడల పేరు మన అశోక్ నగర్ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి పేరు ఎఫ్ఐఆర్ అమ్మాయి పేరు మీద అయింది. ఏమని అమ్మాయి A2 విజయ్ కుమార్ ఆయన గోల్డ్ షాప్ వాళ్ళ మామ. ఏమేమి గోల్డ్ షాప్ ఆనంద్ జ్యువెలర్స్ అని హ్యాబిట్స్ లో ఉన్నది. అండ్ SVL అని బషీర్బాగ్ లో కూడా ఉన్నాయి. ఆయన 2 షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షాప్ మాది.
సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 23,500 వేతనాన్ని స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ బేసిక్ వేతనం 44,570 రూపాయలకు పెంచాలని తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయడంతో పాటు ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన CRMTల ఆత్మగౌరవ దీక్షలో జిల్లా అధ్యక్షుడు ఎం రఘునాథ్, కార్యదర్శి ఎస్ రాజేంద్ర ప్రసాద్లు మాట్లాడారు. నేను రాజమండ్రి రూరల్ మండలంలో CRMTగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి CRMTs ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఈరోజు ఏ క్లస్టర్ బి క్లస్టర్ అని చెప్పేసి ఒక సమస్యను తీసుకొచ్చి ఈ CRMTలని క్లస్టర్ వైజు డివైడ్ చేసి వారిని ఎంటీగా ఉంచడం జరుగుతుంది. వారికి ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు మేము కోరుకుంటున్నాం. అలాగే 22వ తారీఖున విజయవాడలో జరుగు ధర్నా కూడా మేమందరము పాల్గొని మా యొక్క డిమాండ్లను అక్కడ కూడా వినిపించుకుంటాం. ఇప్పుడు కలెక్టరేట్లో కూడా మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి మా డిమాండ్లు నెరవేర్చాలని వినతి పత్రం కూడా మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని తెలంగాణ రాష్ట్ర మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ IAS చిరంజీవులు ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీలనే బరిలో దింపి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే బీజేపీ పార్టీ బీసీల బిల్లులు వచ్చి 8 నెలల కేంద్రంలో ఉంటే ఈ రోజుకు మాట లేదు, ఉనికి లేదు, పలుకు లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే 42% రిజర్వేషన్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి కేవలం 17% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి మీరు ఎన్నికలకు పోయింది. పోనీ మీరు 6 నెలల లోపల మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మీకు 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఏ పరంగా కూడా మీరు ఇవ్వలేదు. అందుకే ఇవాళ బీసీలు సంఘటితమై మరి వాళ్ళ ఎన్నికలలో దాదాపు 48% వాళ్ళు గెలుచుకున్నారు. సో మరి ఈ సందర్భంగా ఈ తొలి విడతలో గెలిచినటువంటి బీసీ సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా మేము BCIF అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శివభక్త మార్కండేయ గుడి, దీనబంధు కాలనీ, వెంకటేశ్వర నగర్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్ట అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘ అధ్యక్షులు కత్తల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు, మాదాసు అనంతరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారతదేశ స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా వారికి జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈ రోజు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో ప్రాణత్యాగాలు, ఆమర నిరాహార దీక్షలు, అదేవిధంగా జైలు శిక్షలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి. ఈ రోజు మన యొక్క స్వాతంత్ర సమరయోధులైనటువంటి సత్యాగ్రహంలో కూడా మహాత్మా గాంధీ గారితో కూడా ఆయన పయనించడం జరిగింది. ఇలా మన యొక్క భారతదేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు ఎంతో త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇటువంటి మహనీయుల యొక్క వర్ధంతి రోజు ఈ జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మేము నివాళులు అర్పిస్తున్నామంటే ఎంతో గొప్పగా, అదేవిధంగా సంతోషంగా భావిస్తున్నాము. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏరికొండ రమాదేవి శ్రీనివాస్ భారీ మేజర్తో గెలుపొందారు. గెలుపు అనంతరం మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు. కొంచెం గట్టిగా మళ్ళీ ఒకసారి మెజార్టీ
ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన గుండాయిజం, రౌడీయిజం, దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, అన్ని దోపిడీలతో ముందుండేవారు. కానీ ఇక నుండి ఆ దోపిడీ అరికట్టి నాగారం గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మనస్ఫూర్తిగా మా నాగారం గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఇక నుండి ప్రశాంతంగా ఉండాలి అని నాగారం గ్రామ ప్రజలు కోరుతున్నాను. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, మా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన జీహెచ్ఎంసీ ముఖ్య నేతల విస్తృత సమావేశంలో షేలింకవల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు కేశవరావు జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై అభ్యంతరం చెప్పిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న దేవరకొండ ఎమ్మెల్యే నినామత్ పాలు నాయక్. బీసీఎన్ న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.